అభిమాని హత్య కేసులో దర్శన్కు ఉచ్చు బిగుస్తోంది. 200కు పైగా ఆధారాల్ని సేకరించిన పోలీసులు రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్పై ఛార్జ్షీట్ ఫైల్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇక తాజాగా దర్యాప్తు వివరాలను వెల్లడించిన హోంమంత్రి పరమేశ్వర దర్యాప్తులో ఎవరిని వదిలే ప్రసక్తే లేదంటూ కాస్త గట్టిగా చెప్పారు. రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. తాజాగా ఈ హత్య కేసులో 200కి పైగా టెక్నికల్ ఆధారాలతో పాటు ఫిజికల్ సాక్ష్యాల్ని సేకరించారు. ఆధారాలు కనుక నిజమైతే దర్శన్ ఈ కేసులో పూర్తి స్థాయిలో కూరుకుపోయినట్లే. రేణుకాస్వామి హత్య కేసు దర్యాప్తులో ఎవరిపై సాఫ్ట్ కార్నర్ చూపే ప్రసక్తే లేదన్నారు హోంమంత్రి జి. పరమేశ్వర. కొనసాగుతున్న దర్యాప్తు వివరాలను వెల్లడిస్తూ త్వరలోనే ఈ కేసులో తగిన సాక్ష్యాధారాల్ని సేకరించి ఛార్జ్షీట్ కూడా దాఖలు చేస్తామన్నారు. మరోవైపు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న దర్శన్ మరోసారి కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు. ఇంటి భోజనం, మంచం, చదువుకోవటానికి కొన్ని పుస్తకాల్ని జైల్లోకి అనుమతించాలని కోర్టును అభ్యర్థించాడు. ఈ పిటిషన్ను కోర్టు ఇంకా విచారణకు స్వీకరించలేదు.